మీరు రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో భేటీ అవుతున్నట్టు తెలుస్తా ఉంది. మీతో పాటు చాలామంది ఎవరైతే ఉద్యమ కాలంలో పనిచేసిన వాళ్ళు కావచ్చు, లేకపోతే రాష్ట్రంలో మార్పు కోసం పనిచేసిన వాళ్ళందరూ రేపు రేవంత్ రెడ్డి గారితో భేటీ అవుతుందని తెలుసు. సో ఈ అంశాలు ఓపెన్గా మీరు మాట్లాడే అవకాశం ఉంటుంది. ఆయనతోటి మాట్లాడతారా ఖచ్చితంగా? ఖచ్చితంగా మాట్లాడతాం. మాట్లాడడం కాదు, నేను ఆల్రెడీ మాకు నిన్న సాయంత్రం సమాచారం ఇచ్చిండ్రు. వేం నరేందర్ రెడ్డి గారి ద్వారా మాకు సమాచారం వచ్చింది. ఇవాళ కూడా మేము మాట్లాడితే రేపటి షెడ్యూల్ని చూసిన తర్వాత టైం ఫిక్స్ చేసిన తర్వాత మీకు ఈవినింగ్ లోపు మీకు సీఎంఓ ఆఫీస్ నుంచే ఫోన్లు వస్తాయని చెప్పిండ్రు. మేము దానికోసమే నేను యాక్చువల్గా ఇవాళ వరంగల్ పోవాలనుకున్నాను కూడా. దానికోసం ఇక్కడ మేము ఏది మాట్లాడినా రాతపూర్వకంగా తయారు చేసిందే అక్కడ ఇస్తాము, మీడియా కూడా ఇస్తాము, దాని ప్రకారమే చేస్తాం. అంతేగాని మేము అక్కడ పోయి గుసగుసలు చెప్పుకోవడమో, నువ్వు గొప్పోడు అంటే నేను గొప్పోడిని అనుకోవడమో, ఒకరినొకరు పొగుడుకోవడమో, తిట్టుకోవడమో ఏముండదు. మేము స్పష్టంగా మేము మాట్లాడాల్సిన చెప్పాలనుకున్న విషయాలని ఈ ప్రభుత్వం 5 సంవత్సరాల సంక్షేమ ప్రభుత్వంగా ఉండడానికి కావాల్సిన సూచనలు ఇస్తాము, సలహాలు ఇస్తాము, భరోసా కూడా ఇస్తాము. రేవంత్ రెడ్డి గారికి భరోసా కూడా ఇస్తాము. నువ్వు ప్రజలు నమ్ముకో. నిన్న చెప్పింది కదా, కార్యకర్తలే మా పార్టీకి మూల స్తంభాలు అన్నావు, వాళ్ళ వల్లనే మేము ఈ పదవిలో ఉన్నా అని చెప్పినావు. ఆ కార్యకర్తలు కావచ్చు, ప్రజలను కావచ్చు, ఓట్లేసిన ప్రజలు ఒక్క నీ కార్యకర్తలు కాదు, ప్రజలు దేవుళ్ళు, ప్రజలు యజమానులు. ప్రజల యజమానులు పాలకులు, జీతగాండ్లు, సేవకులు. కాబట్టి నీ కార్యకర్తలను ఒక్కరు పొగడకు. ప్రజలు గొప్పవాళ్ళు. నీ కార్యకర్తలు ఎంత ఉంటారు? కార్యకర్తలు డబ్బులతో చెప్పాయే. కార్యకర్తలు కాదు, ప్రజలు మార్పు కోరుకున్నారు. మేము ఈ విషయాలన్నీ కూడా ఆయనకు సలహాలు ఇస్తాం, సూచనలు చెప్తాం. రేవంత్ రెడ్డి గారు మీరు ఏమీ అధైర్యపడకుర్రి. 5 ఏళ్ళు మీ పార్టీ మారుస్తే చెప్పలేం, కానీ బీఆర్ఎస్ నుంచో బీజేపీ నుంచో మీకు ఎటువంటి ఆపద లేదు. అటువంటిది ఏమన్నా జరిగితే 1985లో రామ్లాల్ ద్వారా 84లో రామ్లాల్ గవర్నర్ ద్వారా ఎట్లనైతే ఇందిరాగాంధీ బర్తరఫ్ చేసిండో ఆనాడున్న ఎన్టీ రామారావు గారిని, అట్లా మేము ఆ రోజు కూడా మేము వీధుల్లో పోయి కొట్లాడినాం ప్రజాస్వామ్యం బతికించుకోవడానికి. ఇప్పుడు కూడా బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఏమైనా చేస్తే నీకోసం మేము ప్రాణాలు అడ్డు పెట్టైనా మీకోసం మేము అండగా ఉంటాం. కాబట్టి మీరు ఏం భయపడకుర్రి, మంచిగా పనులు చేయండి. దొంగలని అసలు ఏరాల్సిన అవసరం కూడా లేదు. భూతద్దం పెట్టి వెతకాలనా? నగ్నంగా కనపడుతున్నాయి. రాము చేసినటువంటి, తెలంగాణ చేసిన విధ్వంసం ఇంత అంత కాదు, ఇంత ఓపెన్గా కనపడుతుంటే అరే మనలాంటి వాళ్ళకి, మామూలు వాళ్ళకి అవపడుతున్నది. మరి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నావు, నీకు ఇంటెలిజెన్సీ ఉంది, పోలీసులు ఉన్నారు, నీకు మీడియా ఉంది, నీకు తెలియదా? రాము చేసిన విధ్వంసం మీకు కనపడతలేదా? కాళేశ్వరం నుంచి ₹1 దాలేరు, మిషన్ భగీరథ నుంచి ₹1 దాలేరు, మిషన్ కాకతీయ నుంచి ₹1 తీసుకురాలి. దళిత బంధులో లేకపోతే గొర్రెల బర్లు ఇతర వాటిల్లో జరిగిన అవినీతి ₹1 తీసుకురాలి. కానీ అన్యాక్రాంతమైనటువంటి రాము ద్వారా అన్యాక్రాంతమైన భూముల ద్వారా ఈ ప్రభుత్వం 2 సంవత్సరాలు ₹1 అప్పు చేయకుండా మీరు బ్రహ్మాండంగా నడుపుకోవచ్చు. ఆ భూములు వెనక్కి తెచ్చి 25% భూముల్ని మార్కెట్ వాల్యూ ప్రకారం అమ్మితే అంత అరే నీకు బంగారంలో పెట్టినట్టు నీ ఎదురుగా ఇన్ని అంశాలుంటే వీటి పక్కన పెట్టి వీటిని పట్టించుకోకుండా డైలాగులు కొట్టుకుంటూ కూర్చుంటే ఎట్లా? డైలాగుల కోసమా ఆయన ముఖ్యమంత్రి చేసింది? డైలాగులు కొట్టదలుచుకుంటే రామాలయ, పద్మాలయ, సారథి, రామోజీ ఫిలిమ్స్ ఉంటుంది. ఆడబోండి సెట్టింగ్ల ముందు హీరోలు, విలన్లు, హీరోయిన్లు మీరు బ్రహ్మాండంగా మీరు స్క్రిప్ట్ ఎట్లా రాసి ఉంటుంది, స్క్రిప్ట్ చదువుకుంటూ డైలాగులు కొట్టండి. సో రేపు మొత్తానికి రేవంత్ రెడ్డికి రిక్వెస్ట్, వార్నింగ్, భరోసా ఇవన్నీ ఉంటాయి మీ తరఫున? ఖచ్చితంగా చేస్తాం. మేము భరోసా ఎందుకు ఇస్తా అంటున్నామంటే, మేము ప్రతిపక్ష పార్టీలు మీ పాత్ర మీరు పోషించండి, పాలకపక్ష పార్టీ మీ పాత్ర మీరు పోషించండి. ప్రజాస్వామ్యం అప్పుడే ప్రజలకు ఏమైనా నమ్మకం ఉంటుంది. ప్రజాస్వామ్యం మీద నమ్మకం పోతే చూడరాదు. కవితమ్మని అత్తగారింటికి పంపపోతే ఆ ప్రజాస్వామ్యం గురించి ఏమనుకుంటారు? అబాస్ పాలు కావద్దు ఎప్పుడు కూడా. ముఖ్యమంత్రి గారు మీరు దయచేసి రేపు తర్వాత మీరు ఎప్పుడు అవకాశం ఇచ్చినప్పుడు వచ్చి చెప్తాం, కానీ మీరు ఈ బూతుల పంచాంగాన్ని పక్కన పెట్టండి. ఈ అబ్యూసింగ్ వర్డ్స్ వద్దు.
మీరు చట్టబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఆ, మీకున్న హోదాని మీరు గౌరవంగా నిలబెట్టుకోండి. ఈ డైలాగులు మీ బూతుల పంచాంగం చూసి ప్రజలేదో మిమ్మల్ని గెలిపించింది అనుకుంటారా? ఈ ఆవేశపూరిత మాటలు వద్దు. కాబట్టి దయచేసి మీరు ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్రానికి మీరు ఒక పెద్ద దిక్కుగా ఉన్నారు ఇప్పుడు. కాబట్టి 4.5 కోట్ల ప్రజల కష్టాలని కన్నీళ్ళని తీర్చడానికి గత ప్రభుత్వంలో జరిగిన విధ్వంసాన్ని మారాలనే మీకు పట్టం కట్టిండ్రు. ఆ పని చేయండి. డైలాగులు బంద్ చేయండి. ఇటువంటి బూతుల పంచాంగం బంద్ చేయండి.